హలో, మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్. మనం ఈ వీడియోలో టీఎస్సీపీ గెట్ 2025 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాము. అండ్ అట్లాగే సిపి గెట్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. అండ్ వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మనము టీఎస్సీపీ గెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చూస్తే, దానికన్నా ముందు మనం 2024 నోటిఫికేషన్ ఒకసారి చూడాలి. అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నది టీఎస్సీపీ గెట్ 2024 నోటిఫికేషన్. మనకు సిపి గెట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. మనకు ప్రస్తుతం స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్న సిపి గెట్ 2024 నోటిఫికేషన్లో అసలు ఈ నోటిఫికేషన్లో ఏముంటుంది అంటే, మనకు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఈ నోటిఫికేషన్లోనే వీళ్ళు రిలీజ్ చేస్తారన్నమాట. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు సిపి గెట్ అనేది. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తాను నేను. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అని కనిపిస్తుంది కదా, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో మనకి ఎప్పుడు వచ్చింది, 18/5/2024, 5th మంత్ అంటే మే 18th మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఎప్పుడు ఎండ్ అయింది మనకు అంటే 17/6/2024, అంటే మనకు మేలో అప్లికేషన్ స్టార్ట్ అయ్యి జూన్లో అప్లికేషన్ అయితే ఎండ్ అయింది. కరెక్ట్గా 1 మంత్ టైం ఇస్తారు అప్లికేషన్కి. ఆ తర్వాత విత్ లేట్ ఫీ మనకు కొంచెం ఎక్స్టెండ్ కూడా, ఇంకొక 15 days ఎక్స్టెండ్ కూడా చేస్తారు. సో మనకు లేట్ ఫీతో సంబంధం లేదు. అండ్ అంటే 1 మంత్ అప్లికేషన్ టైం ఉంటుంది. సో 2024 దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే, మనకు మేలో నోటిఫికేషన్ వచ్చింది, జూన్లో అప్లికేషన్ అయిపోయింది, జూలైలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, జూలై 1st వీక్లో. సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, మనకు సిపి గెట్ 2025 నోటిఫికేషన్ మే 2nd వీక్ కానీ 3rd వీక్లో కానీ వస్తుంది. మ్యాక్సిమం 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ మ్యాక్సిమం అప్లికేషన్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటాం మనం. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపరేషన్ ముందే మొదలు పెట్టాలి, అప్లికేషన్ కన్నా ముందే. అండ్ టైం అయితే మనకు అస్సలు కూడా సరిపోదు, ఎందుకంటే సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో ఇది మొదటి విషయం మనం డిస్కస్ చేద్దాం అనుకున్న వాటిల్లో ఇది ఫస్ట్. ఇక రెండవ విషయం ఏంటి అంటే, చాలామంది ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకోకుండా అప్లికేషన్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏంటి అంటే, ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు, లేదంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళు, లేదా బీటెక్ అయిపోయి ఉండాలి. సో ఇది కాదు ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనికైనా ముఖ్యమైనది, మీరు ఏదైతే కోర్సు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, ఏదైతే కోర్సులో పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఆ కోర్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో ఒక్కో కోర్స్కి ఒక్కో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కొన్ని కోర్సులు ఎట్లుంటాయంటే, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా, అంటే డిగ్రీలో బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, ఏం చదివినా కూడా కొన్ని కోర్సులకి ఎలిజిబుల్ అన్నమాట. సో వాళ్ళ కోర్సులు రాసుకోవచ్చు, పీజీ చేసుకోవచ్చు. కానీ కొన్ని కోర్సులు ఎట్లా ఉంటాయంటే, మీకు డిగ్రీలో స్పెసిఫిక్గా ఈ సబ్జెక్ట్ చదివి ఉంటేనే మీరు పీజీ చేయగలుగుతారు అని ఉంటాయి. సో ఇట్లాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోకుండా ఊరికే అప్లికేషన్ చేసేసి కొంత ప్రిపరేషన్ చేసి, సో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా మనకు సీట్ అయితే రాదు. ఎందుకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వకుండా మనం ఊరికే అప్లికేషన్ చేసేసి మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కూడా మనకు సీట్ అయితే అలాట్ చేయరన్నమాట. సో అందుకని మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవాలి అంటే, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్, సిపి గెట్ సైట్లో ఉన్న అఫీషియల్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెట్టాను. ఒకసారి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారో ఆ కోర్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఊరికే ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకోకుండా చేస్తే ఏం లాభం ఉండదు, తర్వాత నష్టపోతారు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఇంతకు ముందు ప్రీవియస్ బ్యాచెస్లో ఇది జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళడం, రాయడం, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, మనకు ర్యాంక్ ఇచ్చిన తర్వాత అంటే మనం ఈ యూనివర్సిటీస్లో చేయాలి అని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, సేమ్ డిగ్రీలో లాగా. సో అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వలేదు అని చూపిస్తుంది. సో ఇదంతా తెలుసుకోకుండా చేసే బదులు ముందే తెలుసుకుంటే అయిపోతుంది. సో ఇవన్నమాట నేను చెప్పదలుచుకున్న 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మనకు నోటిఫికేషన్ మే 2nd వీక్ ఆర్ 3rd వీక్లో వస్తుంది. ఓకే, అది ఫిక్స్. అండ్ అట్లాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళండి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసము, అండ్ నేను సిపి గెట్ గైడెన్స్, కంప్లీట్ గైడెన్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్లో. అండ్ కంప్లీట్ గైడెన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. వెంటనే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.